ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు జరుగుతున్న ఇష్యూ గురించి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మా ప్రయత్నం వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దనేదే మా బాధ. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికి మోడల్గా ఉన్నారు. దేశం మొత్తం తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తను చేసుకోనివ్వడం లేదు. పోలీసులను వాళ్ళ అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పరిస్థితి ఏంది? 1వ తారీఖు జీతం ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి. ఈ సైబరాబాద్లో 1200 హోంగార్డులు ఉన్నారు. ఇవాళ 12వ తారీఖు ఇప్పటిదాకా హోంగార్డులకు జీతాలు వల్లే. పోలీసులకు టీఏ డిఏలు రిలీజ్ అయితలేవు, సరెండర్ లీవ్ డబ్బులు వస్తలేవు. 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు 100 పాపం హోంగార్డు జీతాలు ఇయ్యరా? 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇయ్యరా? కానిస్టేబుళ్లకు ఇప్పటిదాకా సరెండర్ లీవ్ డబ్బులు ఇయ్యరా? ఇదా నీ రాజ్యం? ఇలా గాంధీ గారి మీద, గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో అది సిపి ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఆయన. ప్రధానంగా పోలీసుల్ని తమ పని తాము చేసుకొనివ్వకుండా వాళ్ళ పనితీరులో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది హరీష్ రావు చేస్తున్న ఆరోపణ. అంతేకాదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ సర్కార్ దెబ్బతీస్తోంది అని కూడా హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు.